హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదైతే మన పార్ట్ 3 అన్నమాట, శబరి యాత్ర. అది ఎవరైతే పార్ట్ 2 పార్ట్ 1 చూడలేదో మన ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి గైస్. ఈ వీడియోలో అయితే మనం చెంగనూరులో ఎంత బాగా ఎంజాయ్ చేసామో, వేటతుల్లి ఎలా ఆడామో ఇవన్నీ చూడబోతున్నారు మీరు. వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో గైస్. మాది బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ ఉండడం వల్ల మేము చెన్నైలో ఎక్కువ తిరగలేకపోయినాం. సో ఇప్పుడు మళ్ళీ మాకు చెంగనూరుకి ట్రైన్ ఉంది. రేపు పంబాకి వెళ్ళి నెక్స్ట్ శబరి, తర్వాత ఇంకా ఏమేమో ఉన్నాయి చూడాలి. ఇప్పుడైతే ట్రైన్ వెళ్ళాలి. యాక్చువల్లీ చెన్నై స్టేషన్ ఫస్ట్ టైం చూసాం, చాలా బాగుంది. సో గైస్, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం చెంగనూరులో దిగిపోయామన్నమాట. ఇంకా మన లగేజెస్ అవన్నీ చెక్ చేసుకొని మనం బయటికి అయితే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళిపోయి మనం ఓన్ ట్రావెల్స్ని అయితే మనం బుక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా బస్ ఆర్ వ్యాన్ ఏదో ఒకటి. సో మన స్వామిలు వెళ్ళారనమాట బస్ బుక్ చేసుకోవడానికి. సో ఈ లోపు అని చెప్పి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. అమ్మో, చాలా అంటే చాలా వర్స్ట్ ఉండే గైస్. అస్సలు మనం తినలేము. అసలు టేస్ట్ ఎట్లుందో కూడా నేను డిస్క్రైబ్ చేయలేను, అంత వర్స్ట్ ఉంది. ఇంకా వదిలేసి బయటికి వచ్చి ఇంకొక కాఫీ తాగేసాను. కాఫీ కొంచెం బెటర్ ఉండే. ఇంకా కాఫీ తాగి మనమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో గైస్, మేము ఇప్పుడు చెంగనూరులో దిగినాం. ఇప్పుడు నెక్స్ట్ బస్సు మాట్లాడుకొని నడు 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 పంబా కాదు, ఎర్రమేలికి వెళ్తున్నాం వేటతుల్లి ఆడడానికి. డబ్బు డబ్బం టప్పక డబ్బం డబ్బు. సో గైస్, మనం బుక్ చేసుకున్న బస్ అయితే ఇదే అనమాట. సో మనకి అరౌండ్ ఒక 20,000 ఏమో ఛార్జ్ చేశారు వీళ్ళు మనల్ని తీసుకెళ్ళడానికి. చెంగనూరు టు ఎరిమెలి, ఎరిమెలి టు పంబా దగ్గర నుండి మళ్ళీ బ్యాక్ టు చెంగనూరు మనం డ్రాప్ చేసేస్తారు అనమాట. సో వీళ్ళంతా చాలా ఎగ్జైట్ ఉన్నారు వెళ్ళడానికి ఎరిమెలిలోకి. అండ్ ఇక్కడ చెంగనూరులో హౌజెస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఏడికొచ్చినాం ఏడికొచ్చినాం మనమా, ఇది ఎరిమెలి ఎరిమెల్లి ఎరిమెల్లి పేటతుల్లి బావర్ స్వామి అక్కడికి వచ్చాము. అక్కడ ఉన్న మీకు అంతా పార్కింగ్ ప్లేస్ అంతా, అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఇప్పుడే వచ్చాము మేము. ఇప్పుడు మన గ్యాంగ్ అంతా వెనకాల కన్నస్వామిలు అంతా ఇప్పుడు కలర్లు చూసుకొని డాన్స్ ఆడతాం. మనం కూడా ఆడతాం. అందుకే షర్ట్ టిప్పేసినాం కలర్లు అంటాం. పైల్వాన్ బాడీ లాగా పైల్వాన్ బాడీ లాగా బాడీ చూపి ఇట్లా చూపి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కలర్స్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడా చూపిస్తా గైస్. స్టే ట్యూన్. సో ఇక్కడే మనకి కలర్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంకా మనం అవన్నీ పర్చేస్ చేసుకోవాలి. కలర్స్, ఇంకా నెత్తికి బాణము ఇవన్నీ ఉంటాయి. ఆ కొన్ని థింగ్స్ ఇవన్నీ పర్చేస్ చేసుకొని ఇంకా మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసినారు కలర్స్ పూసుకోవడం. ఇక్కడ మొత్తం మన స్వామిలు అందరూ కలర్స్ పూసేసుకొని ఇంకా నెత్తికి కూడా అవి కట్టేసుకున్నారు అన్నమాట. డాడీ కలర్లు పూసుకున్నాము. ఇప్పుడు డాన్స్ ఆడతలేరు వీళ్ళు. మేము వేసుకున్నప్పుడు అయితే ఏం ఆడినాం తెలుసా, మేము చిన్నప్పుడు మాలు వేసుకున్నాం. వీళ్ళు డాన్స్ ఆడతలేరు వీళ్ళు. మేము మస్తు ఆడుతుండే మేము. సో ఇక్కడ చాలా ఫోటో బూత్స్ అయితే ఉంటాయి గైస్. అంటే ఇంకా స్వామిలు అందరూ కలర్లు పూసుకొని ఇంకా అందరూ అట్లా ఒక మెమొరీ టైప్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చినాము అని. అలా ఈ స్ట్రీట్ అంతా ఫోటో బూత్స్ ఇలానే ఉంటాయి అన్నమాట. మొత్తము మనకు కావాల్సిన దగ్గర మనం దిగొచ్చు, అంటే మనీ పే చేయాలనుకోండి. ఇంకా అలానే వావర్ స్వామిని దర్శనం చేసేసుకొని మనం అయితే లోపలికి టెంపుల్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఈ టెంపుల్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట పేటతుల్లి. ఇంకా ఇక్కడ నుంచి స్వామిలు అందరూ ఆడుకుంటూ ముందు వరకు వెళ్తారు.
అండ్ ఇక్కడ ఈ బ్యాండ్ వాళ్ళు డిమాండ్ ఎంత ఉందంటే గైస్ ఇద్దరికి లైక్ 2K 3K అలా అడుగుతున్నారన్నమాట. ఇంకా మనం తెలుసు కదా మన హైదరాబాదీస్ ఎట్లుంటాం. ఇంకా మనమైతే బార్గెన్ చేసి వాళ్ళని అయితే ఈచ్ 500 లాగా మాట్లాడుకొని అయితే మనం సెట్ చేసేసుకున్నాం అన్నమాట ఇద్దరిని. ఇంకా స్టార్ట్ చేసినాము మొత్తం మన ఆటలు పాటలు చిందులు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం గైస్. ఇదంతా ఇక్కడ ఈ లోపల టెంపుల్. ఇక నెక్స్ట్ చూడండి ఇక మనం ఆడే ఆటలు మొత్తము వేరే లెవెల్ ఎంజాయ్ చేసారు మన స్వామిలు అయితే. ఇంకా ఫైనలీ ఫుల్ ఎంజాయ్ చేసేసి మనమైతే ఎర్మేలి టెంపుల్లోకి వచ్చేసాం. ఈ లోపల చిన్న వాటర్ది చెరువు టైప్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా అక్కడికి వచ్చేసి స్వామిలందరూ ఫ్రెష్ అప్ అయిపోయి లోపల అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా మనం మళ్ళీ బ్యాక్ టు పంబా అన్నమాట. లంచ్ అయితే చేసేసుకొని ఇంక వెళ్ళిపోవాల్సిందే. చూడండి గైస్ ఇదే అన్నమాట. ఇక్కడ ఇంకా అందరు స్వామిలు అయితే టెంపుల్లో ఇక్కడ మొత్తము స్నానాలు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. మేము కూడా అదే చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లేట్ చేయకుండా దర్శనం జల్దీ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అరౌండ్ 2 AM అవుతుంది ఆఫ్టర్నూన్. సో మళ్ళీ ఫాస్ట్ ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే మేము వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయింది గైస్ ఇక్కడ. ఇప్పుడు డైరెక్ట్ పంబాకి వెళ్తున్నాము. మన బస్సు ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 hour జర్నీ అనుకుంటా. ఎందుకు గుర్తురంట? అచ్చా ఫుడ్ అన్నదానమా ఇక్కడ. అమ్మో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మో చాలా ఘోరంగా ఉండే. సగం తిని పెట్టేసినాం. మన వల్ల కాదు తినడం. ఆ బట్టలు చాలా పచ్చిగా ఉన్నాయి. బాగుంది, సూపర్ టేస్ట్, సూపర్ టేస్టీ రెండు. ఏమేమి? చెన్నా మసాలా, చెన్నా మసాలా, చెన్నై మసాలా కదా, చెన్నై మసాలా, ఆలు కర్రీ. సో గైస్ మనమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బెటర్ ఉండే. మార్నింగ్ నుంచి స్టమక్లో అసలు ఏం లేదు. ఇంకా కొంచెం బాగుండే అని ఇంకా తిన్నాం మేము. ఇంకా ఇక్కడ నుంచి చలో స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే పంబాకి. మన బస్సులో వెళ్ళిపోతున్నాము. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం పంబా శబరి కొండ ఎక్కేది, అక్కడ దర్శనం, ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియో చూడాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్.